హాయ్ ఫ్రెండ్స్, నీటి కథలు అనే శీర్షిక లోపల ఒక కథ. అనగనగా ఒక ఊరు ఉంటుంది అన్నమాట. ఆ ఊరు లోపల ఒక వ్యాపారస్తుడు ఉంటాడు. అయితే ఆ వ్యాపారస్తునికి కూడా కొద్దిమంది పని చేసేవాళ్ళు, దగ్గర వాళ్ళు, వ్యాపారస్తుల కింద చాలామంది ఉంటారు కదా, రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఏవి మిరప తోట, పత్తి, వడ్లు, బియ్యం పట్టించి అమ్మడము, చేయడము, రైస్ మిల్లులు ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న షాపులలో కూడా ఉంటారు. కిరాణా షాప్ వాళ్ళు. అయితే అది పల్లెటూరు కాబట్టి ఆ ఊరు నుంచి వేరే ఊరికి పోయి అన్ని సరుకులు తెచ్చి ఆ ఊరిలో షాప్ పెట్టుకుంటారు, కిరాణా షాపులు. ఎలా అంటే కొన్ని ఊళ్ళలో చిన్న చిన్న కిరాణా షాపులు ఉంటాయి, పెద్దగా కాదు కానీ ఒక 5 కిలోల 6 కిలోల వరకు దొరుకుతాయి అంతే. అంతకంటే ఎక్కువ అన్ని వస్తువులు ఏంటి, ఉప్పులు, పప్పులు, సిగరెట్లు, బీడీలు, అగ్గిపెట్టెలు, కోడిగుడ్లు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పోపు గింజలు, ఎండుమిరపకాయలు, చింతపండు, సబ్బులు, పేస్ట్లు, ఇలాంటి చాలా నిత్యావసర వస్తువుల షాప్ అన్నమాట ఉంటారు. అయితే షాపులకు కూడా అప్పుడప్పుడు కొద్దిమంది పనులు కూడా అవసరం పడతారు కదా, అప్పుడప్పుడు దుకాణం చదవడానికో లేకపోతే పండగలప్పుడు శుభ్రం చేయడానికి ఇలా వస్తూ ఉంటాడు. ఎప్పటికీ నమ్మకస్తుని లాగానే వస్తూ ఉంటాడు. కానీ వాడి బుద్ధి మాత్రం కొంచెం వాడికి దొంగ బుద్ధి ఉంటుంది. ఆ విషయాన్ని ఈ వ్యాపారి, షాపు యజమాని గ్రహిస్తాడు. కానీ అనలేడు, నువ్వు ఇలాంటి వాడివి అని అంటే మళ్ళీ పనికి రాడు, మళ్ళీ పని ఆగిపోతుంది. ఎవరు ఎలాంటి వాళ్ళు ఏమనడు, మనసులోనే పెట్టుకొని ఇద్దరు కలిసి పోదాంపా మనం పోయి సామాన్ తీసుకొని వద్దాం అని సాయంత్రం పూట బయలుదేరిపోతారు అన్నట్టు. పోయి ఆ రోజు అక్కడేదో పని చూసుకొని తెల్లారి సామాన్ తీసుకొని వద్దామని ఏదో ఫంక్షన్ ఉంటుంది, పోతారు ఇద్దరు కలిసి. పోయేటప్పుడు 5,000 రూపాయలు 10,000 రూపాయల కట్ట తీసుకొని సౌకారి బ్యాగులో పెట్టుకుంటే వీడు అనుకుంటాడు ఎట్లన్నా వేసి అందుకే కనీసం సగం పైసలు ఒక 5,000 అన్నా మనం కొట్టేయాలి, మనకి మనసున పడ్డది. అయితే చక్కగా ఓ ఫంక్షన్ దగ్గర పోతారు, ఇద్దరు అటెండ్ అవుతారు. ఎవరి వ్యాపారి యొక్క ఫంక్షన్కే వీడి కూడా వెళ్తాడు అనమాట. ఎందుకంటే వచ్చేటప్పుడు సరుకులు అవి పట్టుకొని రావడానికి తోడుకి తీసుకెళ్ళాడు కాబట్టి పోతాడు. పోయిన తర్వాత ఆయనతో ఫంక్షన్ అయిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఒక చోట పండుకున్నాక అందరు నిద్రపోయినాక అర్ధరాత్రి ఇల్లంతా సైలెన్స్ అయిపోయింది, నిశ్శబ్దం అయిన తర్వాత ఇక లేచి సీటు అంతా చదువుతూ ఉంటాడు. ఆయన బ్యాగుని చదువుతాడు, ఇది చదువుతాడు, ప్యాంట్ ఇడిచి పెడతాడు. అందులో ఇల్లు చూడు పైసలు దొరికాయి. ఏంటి ఏడబెట్టిండు అని అనుకుంటారు. ఇవన్నీ ఆ రాత్రి దొరకదు, తెల్లారిపోతుంది. మళ్ళీ పొద్దున బయలుదేరిపోదాంపా మనం అని అంటారు. అన్న తర్వాత షాపుకి పోతారు. షాపుకి పోతే ఈయన దగ్గర పైసలు లేవాయి, ఎట్లా కొంటాడు, సామాన్కు పైసలు ఎట్టిస్తాడు, మీకు అంత దారంతా ఆలోచిస్తూనే ఉంటాడు వీడు. నిజంగా ఎలా చేస్తాడు చూద్దామని చూస్తాడు. సామాన్ అంతా తీసుకుంటాడు, 10,000 వరకు సామాన్ తీసుకుంటాడు. తీసుకున్నాక మరి పైసలు ఎక్కడి నుంచి ఇస్తాడు అని అనుకున్న తర్వాత ఇదే పైసలు దే అని అంటాడు. ఎవరికి పక్కనే ఉన్నాడు కదా వీడు. అంటే నా దగ్గర ఎక్కడి నన్ను ఇవ్వమంటున్నావు అంటే, నేను రాత్రి నీ జేబులో పెట్టిన 10,000 ఇవ్వని తీసుకొని ఆయనతో 10,000 రూపాయల షాప్ అతనికి కడతాడు. కట్టంగానే వాడు స్టన్ అయిపోతాడు. నా జేబుల్లో నేను పైసలు పెట్టుకొని ఆయన పైసలు నా జేబులో పెట్టిను, నేను నా దగ్గరనే పైసలు పెట్టుకొని అంతా వెతికిన, నిజంగా ఇది ఏంది, ఎంత విచిత్రము అని పరేషాన్ అవుతాడు. ఏంది అట్లా పరేషాన్ అవుతున్నావు ఎందుకు అని అడిగితే, ఏంది అట్లా బీరిపోతున్నావు, ఏంది అట్లా, నువ్వు నా జేబులో ఎప్పుడు పెట్టినావు, నువ్వు నిజంగానా ఇప్పుడు పెట్టినావా, రాత్రి పెట్టినావా, ఎప్పుడు పెట్టినావా అని రకరకాలుగా ప్రశ్నిస్తుంటాడు ఆ వ్యాపారి ఉండేమంటే, నీకు దొంగ బుద్ధి ఉందన్న విషయం నాకు తెలుసు, ఆ 10,000 నుంచి 5,000 కొట్టేయాలని నువ్వు అనుకున్న విషయం కూడా నేను గ్రహించాను. కాబట్టి నేనేం చేయాలి, అప్పుడు ఎక్కడ పెట్టాలి, చుట్టాలి ఏడ పెట్టినా బాగుండదు. కాబట్టి
నీ జేబులనే పెడితే భద్రంగా ఉంటాయన్న ఉద్దేశంతోనే నీ జేబులో పెట్టాను. ఎందుకంటే నీ జేబుని చూసుకోవు నువ్వు, నా జేబులోనే చూస్తావు. ఎందుకంటే 10,000 నా జేబులో ఉన్నాయని నీకు తెలుసు కదా. అందుకే నేను నీ జేబులో పెట్టానంటే ఇంటి దొంగకు తాళాలు ఇచ్చినట్టు. ఈ కథ పేరేంటిది? ఇంటి దొంగ కంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని అంటారు కదా. కానీ ఇక్కడ ఈ వ్యాపారం ఏం చేశాడు? తన తాళాలను ఎవరికి ఇచ్చాడు? ఇంటి దొంగకే ఇచ్చాడు. అంటే తన డబ్బును ఆ ఇంటి దొంగ జేబులోనే పెట్టేశాడు కదా. తన వింటున్నటువంటి తన నమ్మకస్తుని జేబులో పెట్టాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నాయి మిత్రమా. అందుకే చాలామంది అంటారు చూడు, ఇంటి దొంగకే తాళాలు ఇచ్చిన వారా అని అప్పుడప్పుడు మన ఊళ్ళల్లో అమ్మమ్మ నానమ్మలు తాతలు అంటూ ఉంటారు. అంటే చూడండి, ఇక్కడ వ్యాపారి కూడా ఎంత చక్కగా ఆలోచించాడో చూడండి. కానీ నువ్వు దొంగవురానికి బుద్ధి ఉన్నది, నువ్వు నా పైసలు కొట్టేద్దామని రాత్రంతా నువ్వు చదివిన అని అంటలేడు. తను కూడా సగం సగం నిద్రపోతూ అవన్నీ చూస్తున్నాడు, కానీ అనలేదు. ఎందుకంటే ఎవరితో ఏం అవసరం పడుతుందో కదా. దొంగతో పని పడవచ్చు, బుద్ధిమంతునితో పడవచ్చు, గుడిసెలో ఉన్న గుడ్డివాడితో కూడా మనకు అవసరాలు ఉంటాయి మిత్రమా. డబ్బు ఉన్నంత మాత్రాన, తెలివి ఉన్నంత మాత్రాన, ఆరోగ్యం ఉన్నంత మాత్రాన నాకేంది అనేది రవిగా ఈ రోజుల్లో ఒక మేలుకొల్పులాగా ఈ కథ ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఏ వ్యక్తిని కూడా మనము దూషించవద్దు. మన జాగ్రత్తలో మనము ఉంటే మనల్ని మనం కాపాడుకుంటాం, ఇతరులను కూడా కాపాడగలుగుతాం, ఎవరిని దూరం చెయ్యం, అందరికి ఉపాధిని కూడా ఇవ్వగలుగుతాం అనేది ఈ స్టోరీ యొక్క మోరల్. ఇది కేవలం నేను కల్పితమే చేశాను మిత్రమా. అంటే ప్రతి మనిషిని అంటే మనం అంటారు కదా, కొద్ది పక్కలో బల్లెంలా అయినా సరే ఆ బల్లాన్ని పక్కలో పెట్టుకోవాలి. ఎక్కడనో ఉంటే అతను ఏం చేస్తున్నాడో అతని చేష్టలు కూడా మనకు తెలియదు కదా. కాబట్టి సొసైటీలో ప్రతి ఒక్కరితో కూడా మనకు అవసరం అవుతుంది. విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించండి మిత్రమా. ఎవరిని దూరం చేసుకోవద్దు. అందరి ప్రేమాప్యాయతలతో అందరి దగ్గరకండి. కాకపోతే నీ జాగ్రత్తలో నువ్వు ఉండడం మంచిది అని కథ ద్వారా తెలుసుకుంటారనుకుంటున్నా. ఈ మెసేజ్ని ఇస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్.